పార్ట్ 2లో ఈ 3 పద్యాలు భావాలు మనం ఆల్రెడీ చూసాం. పట్టపగలు చాలా తీక్షణంగా ఎండ కాస్తుండగా వ్యాసుడు, సమస్త విద్యలకు గురువైన వేదవ్యాస మహర్షి తన శిష్యులతో కూడి పట్టపగల వేళ మండుటెండ తీవ్రంగా కాస్తుండగా కాశీనగరంలో బ్రాహ్మణ గృహాలకు చెందిన వీధుల్లో ఇల్లిల్లు విడిచిపెట్టకుండా భిక్ష కోసం తిరుగుతున్నాడు. వన్స్ అగైన్ క్లోజ్ అంటారు. సమస్త విద్యలకు గురువైన వేదవ్యాస మహర్షి తన శిష్యులతో కూడి పట్టపగల వేళ తీవ్రమైన ఎండ కాస్తుండగా కాశీనగరంలో బ్రాహ్మణ గృహాలకు చెందిన వీధుల్లో ఇల్లిల్లు విడిచిపెట్టకుండా భిక్ష కోసం తిరుగుతున్నాడు. ఒక ఇల్లాలేమంది, వండుచున్నాము అంది. ఇంకొక రోజు రమ్మంది, ఒక లేదీగ బోడె, తీగ వంటి శరీరము కలది. వండుచున్నాము అన్నది వనజనేత్ర, పద్మముల వంటి కన్నులు కలది. ఈ రోజు దేవకార్యం అని ఒక తెరువ అనింది, అంటే ఒక స్త్రీ అనింది. తలుపులే తెరవడం లేదు ఒక స్త్రీ ఏమో తలుపులే తెరవట్లేదు. ఇది దాని భావం. అట్లాగే కాశీనగరంలో ఇల్లు ఎట్లా ఉంటాయి అనేది చెప్పారు. ఎట్లా ఉంటది? వాకిట్లో ఆవు పేడతో అలికి 4 దిక్కులు, అంటే 4 కార్నర్స్ అంటాం కదా, అంచులు 4 కలిసేటట్లుగా ముగ్గు పెట్టి ఇంటికి వచ్చిన అతిథిని దాని మధ్యలో నిలబెట్టి అర్ఘ్యపాద్యములు ఇచ్చి అంటే సరిపోతుంది, లేదా కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి పువ్వులతో గంధములతో పూజించి శుభ్రంగా కడిగిన బంగారు పళ్ళెములో గెరిటితో అన్నం మీద నెయ్యి వేసి పండ్లు, పాయసము, పిండి వంటలు, ఫల పాయస అపూపములతో భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా గమ్రకర్ములతో అందమైన చేతులతో కంకణాలు, సూడిగములు అంటే కంకణాలు, గాజులు పరస్పరం ఒరుసుకుంటుండగా రాసుకుని గలగలమంటుండగా కాశీనగరంలో అన్నపూర్ణ భవాని భవుని భార్య, ప్రియమైన చాలా ఇష్టమైన చెలికత్తెలైన బ్రాహ్మణ వనితలు భిక్షను సమర్పిస్తారు. భిక్ష ఏ విధంగా పెడతారు అంటే ఈ భావం రాసుకోవాలి. ప్రాచీన కాలంలో భిక్షాటన్ని పవిత్ర కార్యంగా ఎందుకు భావించేవారు? భిక్ష సమర్పించేప్పుడు నాటికి నేటికి ఉన్న తేడాలేమిటి? ఈ 3 పద్యాల భావాలు ఈ సెకండ్ పార్ట్ లో వీ షుడ్ కంప్లీట్.